తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 లీడర్ ఆయన సీఎం చంద్రబాబు తర్వాత అన్నీ ఆయనే అంటారు. కానీ ఆయనకు బ్యాడ్ టైం నడుస్తుందా? ప్రస్తుతం ఎమ్మెల్సీగా పదవి విరమణ చేయబోతున్న ఆయనకు సీఎం చంద్రబాబు పదవి ఇచ్చే ఆలోచన చేయడం లేదా? ఆయన పొలిటికల్గా రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందా? ఆయన విషయంలో ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యనమల రామకృష్ణుడు నెంబర్ 2 లీడర్. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించింది మొదలు ఇప్పటి వరకు ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. చంద్రబాబు టీడీపీ పగ్గాలు తీసుకున్నాక యనమల రామకృష్ణుడు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. తొలిసారి ఆయన ఎలాంటి పదవి లేకుండా ఖాళీగా కూర్చునేలా ప్రస్తుత పరిస్థితి ఏర్పడింది. ఆయనకు ఇక రాజకీయ యోగం లేదని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. గతంలో టీడీపీలో ఓ వెలుగు వెలిగిన యనమల 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004లో పీఏసీ చైర్మన్ అయ్యారు. మిగిలిన కాలంలో స్పీకర్, మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్సీగా ఉన్నారు. త్వరలోనే రిటైర్ కాబోతున్నారు. అయితే ఆయనకు ప్రమోషన్ ఇచ్చే విషయంలో సీఎం చంద్రబాబు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇందుకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడిని పక్కన పెట్టి ఆయన కుమార్తె దివ్యకు టికెట్ తెచ్చుకున్నారు యనమల. అంతేకాదు కూతురిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. దాంతో అన్నపై కోపంతో తమ్ముడు కృష్ణుడు వైసీపీలోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచి యనమలకు రాజకీయ కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. జూనియర్ కోటాలో ఆయన కుమార్తె దివ్యకు ఏ పదవీ రాలేదు. గత కొద్ది రోజులుగా రాజ్యసభకు వెళ్లాలని యనమల భావిస్తున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఎప్పుడైతే నారా లోకేష్ హవా టీడీపీలో ప్రారంభమైందో అప్పటి నుంచి యనమల రాజకీయ పతనం మొదలైందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీని యనమల శాసించారు. ఆయనకు అడ్డు వచ్చిన వారిని అణచివేయడమే కాదు, వారంతట వారే పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారు. అటు జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు వంటి వారు యనమలతో సరిపడకే బయటకు వెళ్లారని ప్రచారం ఉంది. కానీ జ్యోతుల నెహ్రూ తిరిగి పార్టీలోకి వచ్చినా యనమలను లెక్క చేయడం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారం చేపట్టి ఏడాది కావస్తోంది. అటు కేంద్రంలోనూ సీఎం చంద్రబాబు భాగస్వామిగా ఉన్నారు. అప్పట్లో యనమలకు రాజ్యసభ లేదా గవర్నర్ గిరి ఇస్తారని ప్రచారం సాగింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా రెన్యువల్ చేస్తారని ఆశించారు. కానీ అది కూడా దక్కలేదు. అటు రాజ్యసభ, ఇటు గవర్నర్ పదవి రాకపోవడంతో ఆయన తన అక్కసు వెళ్లగక్కుతూ కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్పై కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి లేఖ రాశారు. అది ఆయనకు మరింత మైనస్గా మారింది. చంద్రబాబు, లోకేష్ పట్టించుకోలేదు. మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా యనమలతో అంతంత మాత్రంగానే ఉంటారు. వారిద్దరూ కలిసి మాట్లాడుకున్నది కూడా లేదు. ఇది కూడా యనమలకు మైనస్గానే మారింది. ఈ నెల 29తో యనమల ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత ఆయన శాసన మండలికి వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. మరోవైపు శాసన మండలిలో ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుండడంతో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 19న మండలి శాసనసభ్యుల ఫోటో సెషన్ పెట్టారు. ఈ సమావేశానికి యనమల రాలేదు. ఈ మీటింగ్కు యనమల ఎందుకు రాలేదని కనీసం సీఎం చంద్రబాబు కూడా ఆరా తీయలేదని అంటున్నారు. ఇదే విషయంపై వైసీపీకి చెందిన బొత్స సత్యనారాయణ ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ విషయం రాజకీయం కావడంతో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు వివరణ ఇచ్చారు. తాను యనమలకు ఫోన్ చేశానని, ఆరోగ్యం బాగోలేదని చెప్పారని గుర్తు చేశారు. అయితే యనమల తనను ఎమ్మెల్సీగా కంటిన్యూ చేయలేదని అసంతృప్తితోనే మండలికి రాలేదని ఆయన వర్గం అంటోంది. పార్టీ కోసం దాదాపు 4 దశాబ్దాలు కష్టపడితే సీఎం చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం ప్రభుత్వంలో యనమలకు ఎలాంటి పదవులు ఇవ్వరని తెలుస్తోంది.
పార్టీ పరంగా కూడా పదవులు ఇచ్చేందుకు వయసు అభ్యంతరంగా మారుతుందని జూనియర్లు చెబుతున్నారు. దాంతో యనమల క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటారా, లేక తన కుమార్తెను మంత్రిని చేసుకుంటారా? ఆయన ఆశించినట్టుగా రాజ్యసభ లేదా గవర్నర్గిరి వస్తుందా అనేది చూడాల్సి ఉందంటున్నారు. అయితే యనమలకు పదవి విషయంలో లోకేష్ అడ్డు తగులుతున్నట్టు తెలుస్తోంది.